హలో నమస్తే అండి, వెల్కమ్ టు శివన్ సాయి అకాడమీ. ఈ క్లాస్లో మనం డిప్రిషియేషన్ సంబంధించినటువంటి టాపిక్ గురించి తెలుసుకోబోతున్నామండి. డిప్రిషియేషన్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి. ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెథడ్స్లో వన్ ఆఫ్ ది మెథడ్ అయినటువంటి స్ట్రైట్ లైన్ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. దీని గురించి మనం తెలుసుకోబోయే ముందు ఒక చిన్న డిప్రిషియేషన్ అంటే ఏమి అని ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఫస్ట్ బ్రీఫ్ గా డిప్రిషియేషన్ అంటే ఏమి. ఇక్కడ చూడండి, ఆ కొత్త టీవీ తెచ్చిన తర్వాత ఒక 1 వీక్ మీరు బాగా చూసిన తర్వాత అది మీకు నచ్చలేదు, ఆ టీవీని రీప్లేస్మెంట్ రిటర్న్ ఇచ్చేసి వేరే తెచ్చుకుందాం అని చెప్పేసి మీరు ఫిక్స్ అయినారండి. 1 వీక్ బ్యాక్ మీరు తెచ్చినటువంటి టీవీ యొక్క కాస్ట్ 18,000 రూపీస్. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత అదే 18,000 రూపీస్ కి దాన్ని రిటర్న్ రీబ్యాక్ చేసుకుంటాడా? ఒక్కసారి ఆలోచించండి. అలా రిటర్న్ తీసుకోరండి. ఏం చేస్తారు? దానికి ఒక 2,000 కానీ 4,000 కానీ తగ్గించమంటారు. ఎందుకు తగ్గించాలి? ఎందుకు దాని వాల్యూ అనేది 1 వీక్ కే తగ్గిపోతా ఉంది అంటే, ఆ 1 వీక్ మనం దాన్ని యూటిలైజ్ చేయడం వల్ల అది పాతదైపోయి ఉంటుంది కాబట్టి దాని యొక్క వాల్యూ అనేది డిక్రీజ్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఆ వాల్యూ ఏదైతే డిక్రీజ్ అవుతుందో ఆ వాల్యూనే మనం డిప్రిషియేషన్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇదండి సింపుల్ గా డిప్రిషియేషన్ అంటే సింపుల్ మీనింగ్ మీ అందరికి అర్థం కావడానికి. ఈ డిప్రిషియేషన్ ని క్యాల్కులేట్ చేసే దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి. దాంట్లో వన్ ఆఫ్ ది మెథడ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఈ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ నే స్ట్రైట్ లైన్ అని పిలుస్తారు. స్ట్రైట్ లైన్ మెథడ్ అని ట్రీట్ చేయొచ్చు, ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అని ట్రీట్ చేయొచ్చు. ఇక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నా, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా, ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అన్నా ఒకటే మెథడ్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలండి. ఇది సింపుల్. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చినాడో అనేది చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రామ్ అండ్ కంపెనీ పర్చేజ్డ్ మిషనరీ ఫర్ 13,000 రూపీస్ ఆన్ జూలై 2008 అండ్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ 2,000 రూపీస్ అంటండి. ఇట్ ఈస్ డిప్రిషియేటెడ్ అట్ 10% పర్ యానం. అంటే ఎవ్రీ ఇయర్ దాన్ని యూజ్ చేయడం వల్ల దాని వాల్యూ 10% డిక్రీజ్ అవుతుంది అని చెప్తున్నాడు. యానం ఆఫ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ది మిషనరీ వాజ్ సోల్డ్ ఫర్ 8,000 రూపీస్ ఆన్ 31st June 2010. Prepare missionary account for 3 years assuming that the accounts are closed on 31st December every year అంటున్నాడండి. ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని మనం మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేసి ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత ఆ మిషన్ ని సేల్ చేయడం ద్వారా, ఆ మిషన్ ని సేల్ చేయడం వలన మనకి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా ఫైనలైజ్ చేయండి అంటున్నాడు. ఈ ప్రాబ్లం చూసిన వెంటనే మనకు ఫస్ట్ మైండ్ లో ఫ్లాష్ కావాల్సినటువంటి పాయింట్ ఏమి అంటే, అకౌంటింగ్ ఇయర్ ఓపెనింగ్ ఎప్పుడు, క్లోజింగ్ ఎప్పుడు అనేది మనకి మైండ్ లో ఫిక్స్ అయిపోవాలండి ఫస్ట్ చూసిన వెంటనే. ఇక్కడ చూడండి, నార్మల్ గా మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఈ విషయం. అకౌంటింగ్ ఇయర్ వచ్చేసి అమెరికన్ అకౌంటెన్సీ ప్రకారం అయితే జనవరి 1 స్టార్టింగ్ అండి, డిసెంబర్ 31 ఎండింగ్ అండి. ఇండియన్ అకౌంటెన్సీ ప్రకారం అయితే ఏప్రిల్ 1 స్టార్ట్, మార్చ్ 31 ఎండింగ్. ఇవి మనకి 2 అకౌంటింగ్ ఇయర్స్. ఇక్కడ ఈ ప్రాబ్లం లో ఏం చెప్తున్నాడు, ఎవ్రీ ఇయర్ 31st డిసెంబర్ ఎండింగ్ అంటున్నాడు. అలాంటప్పుడు 31st క్లోజ్ అవుతుంది అంటే స్టార్టింగ్ ఎప్పుడు అండి, జనవరి 1 స్టార్టింగ్. ఈ అకౌంటింగ్ ఇయర్ ని ఫస్ట్ మనం ఫైనలైజ్ చేసుకోవాలి. అలా ఫైనలైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఇయర్ ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఫస్ట్ ఏం చెప్తున్నాడు, ఇక్కడ రామ్ అండ్ కంపెనీ పర్చేజ్డ్ ఏ మిషనరీ 13,000 1st జూలై అంటున్నాడు. ఎప్పుడైతే ఈ మంత్ లో మనం పర్చేజ్ చేసినామో ఫస్ట్ ఆ మంత్ డేట్ వేయాలండి. ఇక్కడ 1/07/2008 ఫస్ట్ 2. ఇది డెబిట్ సైడ్ కాబట్టి 2 తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదే క్రెడిట్ సైడ్ అయితే బై తో స్టార్ట్ చేసేవాళ్ళం అండి, బైతో స్టార్ట్ చేసేవాళ్ళం. ఇక్కడ ఫస్ట్ టు బ్యాంక్ అకౌంట్ కింద మిషనరీ పర్చేజ్డ్
అని మెన్షన్ చేయాలి. ఎంత పర్చేస్ చేసినామండి? 13,000 అండ్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ అంటే ఇక్కడ ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బైక్ ని పర్చేజ్ చేసినారండి. బైక్ ని పర్చేజ్ చేసిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అని చెప్పేసి సైడ్ బ్యాగ్ వేస్తాడు, సీట్ కవర్ వేస్తాడు, ఏ తర్వాత ఇంకా సమ్ స్టాండ్ లేదా ఏదో ఒకటి వేసినాడు అనుకోండి, వాటికి మనం సపరేట్ ఛార్జ్ పే చేస్తాం. ఆ ఛార్జ్ పే చేసిన ఓవరాల్ గా బైక్ కాస్ట్ ఎంత అంటే ఆ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ తో కలిపి బైక్ కాస్ట్ ఇంత అని చెప్తాం. ఆ బైక్ కాస్ట్ సపరేట్, ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ సపరేట్ మనం చెప్పామండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే డేట్ అదే డేట్ రోజునే కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ అని మెన్షన్ చేసేసి ఎంత అన్నారండి? 2000 రూపీస్. 2000 రూపీస్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చేయాలి? స్టార్టింగ్ లో మిషనరీ వాల్యూ ఎంత అనేది తెలిసింది. ఇప్పుడు ఆ ఇయర్ ఎండింగ్ 2008 ఎండింగ్ ఎప్పుడు అని చెప్పినాడు? 31st డిసెంబర్ అన్నాడు. కాబట్టి 31st డిసెంబర్ 2008 బై డిప్రిషియేషన్ ఇక్కడ ఓవరాల్ గా 2008 జూలైలో మనం మిషనరీని పర్చేజ్ చేసినాం. ఓవరాల్ గా ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్సెస్ ప్లస్ మిషనరీ వాల్యూ ఎంత? 15,000. ఓవరాల్ గా 15,000. రైట్. ఇప్పుడు 15,000 రూపీస్ వర్తబుల్ మిషనరీని మనం ఏం చేసినాం? డిసెంబర్ వరకు యూజ్ చేసుకున్నాం. 2008 లో డిసెంబర్ వరకు యూజ్ చేయడం వల్ల దాని వాల్యూ ఎంత తగ్గించమన్నాడు? 10% తగ్గిమన్నాడు. కాబట్టి ఇక్కడ 15,000 ఇంటూ ఎంత పర్సెంట్? 10 బై పర్సెంటేజెస్ తీసేటప్పుడు ఎప్పుడైనా సరే బై 100 వేయడం జరుగుతుందండి. 100 ఇంటూ ఎందుకు సార్ మరి అక్కడ ఇంటూ వేసినారు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ జనవరి 1 స్టార్టింగ్ అయ్యి డిసెంబర్ 31 ఎండింగ్ అయింటే ఇక్కడ ఏమి ఆలోచించకుండా డైరెక్ట్ గా ఈ క్యాల్కులేషన్ క్యాన్సిల్ చేసేసి డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేసేసేవాళ్ళం. కానీ ఇక్కడ మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో మనం పర్చేజ్ చేసినాం కాబట్టి ఈ మిడిల్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఎండింగ్ ఆఫ్ ది ఇయర్ కి ఎన్ని మంత్స్ అవుతాయో మనం క్యాల్కులేట్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ జూలై 1 అన్నాడు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎన్ని మంత్స్ అవుతా ఉన్నాయండి? 6 మంత్స్ అవుతున్నాయి. కాబట్టి ఆ 6 మంత్స్ మాత్రమే మనం డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. 6 డివైడెడ్ బై 1 ఇయర్ కి ఎన్ని మంత్స్ అండి? 12 మంత్స్. 12 చేయాలి. ఎందుకు సార్ ఇక్కడ 6 మంత్స్ అంటే 6 మంత్సే వేసుకోవాలి అనే విషయానికి వస్తే మనం దాన్ని పర్చేజ్ చేసినది జూలైలో 2008 లో, డిసెంబర్ 31 వరకు మాత్రమే దాన్ని మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి 6/12 మాత్రమే వేయాలి. 1 ఇయర్ లో 12 మంత్స్ లో మనం ఎన్ని మంత్స్ అయితే దాన్ని యూజ్ చేసింటామో అన్ని మంత్స్ మాత్రమే డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. దానికన్నా ఎక్కువ చేసినట్టయితే మనమే లాస్ కావడం జరుగుతుంది. ఎందుకంటే యూటిలైజ్ చేయనప్పుడు, దాని నుంచి ప్రొడక్షన్ రానప్పుడు దానికి డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేస్తే మనకే లాస్ అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే యూజ్ చేసామో అంతకే క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ జీరో క్యాన్సిల్ చేసేదండి. ఈ జీరో క్యాన్సిల్. 6 1 జా 6 2 జా, మరి 2 1 జా 2 7 జా 14, 1 ఉంటుందండి. 10 2 5 జా 10, ఇంక ఇక్కడ ఒక జీరో ఉంటుంది కాబట్టి 0. మొత్తం డిప్రిషియేషన్ ఎంత? 750. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 31st డిసెంబర్ 2008 లో 6 మంత్స్ యూజ్ చేయడం వల్ల దాని వాల్యూ 750 రూపీస్ డిక్రీజ్ అయిందంట. మరి ఇప్పుడు 750 రూపీస్ డిక్రీజ్ అయితే ఈ 2008 31st డిసెంబర్ కి వచ్చేపాటికి మిషనరీ వాల్యూ ఎంత అనేది క్యాల్కులేట్ చేయాలి. ఎంత అనేది బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని మెన్షన్ చేస్తాం.
ఇక్కడ 15,000 రూపీస్ వర్తబుల్ మిషనరీ వాల్యూ 750 రూపీస్ డిక్రీజ్ అయిపోయి ఉంటే 750 రూపీస్ డిక్రీజ్ అయింటే దాని ఒరిజినల్ వాల్యూ ఎంత వస్తుందప్ప అంటే 14,250 రూపీస్ దాని ఒరిజినల్ వాల్యూ. ఏమా అర్థమైందా? ఇక్కడ 6 months దాన్ని యూజ్ చేయడం వల్ల దాని వాల్యూ ఇంత తగ్గింది కాబట్టి ఈ ఒరిజినల్ వాల్యూలో నుండి అది మైనస్ చేస్తే ఇక్కడ రిమైనింగ్ ఆ మిషనరీ వాల్యూ ప్రెసెంట్ ఎంత ఉంది అనేది మనకి ఐడెంటిఫై చేసినాం. దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు సెకండ్ ఇయర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఏమి 1/1/2009 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇక్కడ 3 years ప్రిపేర్ చేయమన్నారండి కాబట్టి 1 year అయిపోయింది. సెకండ్ ఇయర్ క్యాల్కులేట్ చేస్తాను. ఈ 2009 కి మిషనరీ వాల్యూ ఎంత? స్టార్టింగ్ 14,250. సరే ఇక్కడ ఎందుకు ఈ డేట్ వేసినారు, ఇక్కడ ఎందుకు ఈ డేట్ వేసినారు అంటే ఇక్కడ పర్చేజ్ చేసిండేది జూలై 1st అని వాడే మెన్షన్ చేసినాడు కాబట్టి ప్రాబ్లం లో ఆ డేట్ వేసినాం. సెకండ్ ఇయర్ వచ్చేపాటికి అప్ టు జనవరి నుండే మన దగ్గర ఉంది మిషనరీ కాబట్టి 2009 లో జనవరి నుంచే మనం క్యాల్కులేట్ చేస్తాం. జనవరి నుండే మన దగ్గర ఉంది కాబట్టి దాని వాల్యూ ఇంత అని మెన్షన్ చేసినాం. రైట్, ఇప్పుడు 2009 కి డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేస్తే 31/09 బై డిప్రిషియేషన్ ఇది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కాబట్టి స్టార్టింగ్ లో మిషనరీ వాల్యూ ఎంతైతే ఉందో అంతులో నుండే మనం డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి. మీరు 5 years చేయండి, 10 years చేయండి, 15 years చేయండి, ఎన్ని ఇయర్స్ చేసినా ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కాబట్టి స్టార్టింగ్ లో మిషనరీ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంతులో నుండే క్యాల్కులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి 15,000 10/100 ఈ జీరో క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్. ఎంత ఉందండి ఇక్కడ? 1,500 రూపీస్ డిప్రిషియేషన్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇదేం సార్ ఇక్కడ 6/12 వేసినారు, ఇక్కడ ఏమి వేయలే, ఇక్కడ 750 వచ్చింది, ఇక్కడ 1,500 వచ్చింది, ఇక్కడ మంత్ వేరియేషన్ ఎందుకు వేయలే అంటే చూడండి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ 31st వరకు కంప్లీట్ గా 1 year అంటే 12 months, కంప్లీట్ గా 12 months మన దగ్గరే ఉంది కాబట్టి మిషనరీ దానికి మనం మంత్ వేరియేషన్ వేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో మనం పర్చేజ్ చేసినాం కాబట్టి అక్కడ నుండి ఎండింగ్ కి ఎన్ని మంత్స్ అయితే అవుతుందో అన్ని మంత్స్ మాత్రమే మనం ఇక్కడ క్యాల్కులేట్ చేయడం జరిగింది. ఇక్కడ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ వచ్చేపాటికి మిషనరీ వాల్యూ ఎంత ఉందప్ప అంటే 14,250. ఇదే అమౌంట్ యూతులు వేసుకునేస్తే 14,250. ఇక్కడ ఈ 14,250 లో మనం దాన్ని కంప్లీట్ గా యూజ్ చేయడం వల్ల 2009 లో 12 months యూజ్ చేయడం వల్ల దాని వాల్యూ ఎంత తగ్గిందంట? 1,500 రూపీస్ తగ్గిందంట. కాబట్టి 31st December 2009 బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని చెప్పేసి 14,250 లో 1,500 మైనస్ చేయాలండి. ఇక్కడ మైనస్ చేయాలి, మైనస్ చేసి ఎంత వస్తుందో 12,750. ఇక్కడ 14,250 లో నుండి 1,500 డిప్రిషియేషన్ మైనస్ చేస్తే సెకండ్ ఇయర్ ఎండింగ్ కి ఆ మిషనరీ వాల్యూ 12,750 అంటండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ 2 years ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. మనం చేయాల్సింది 3 years కాబట్టి ఇక్కడ థర్డ్ ఇయర్ 1/1/2010 టు బ్యాలెన్స్ ఎండింగ్ కి మిషనరీ వాల్యూ ఏదైతే ఉంటుందో థర్డ్ ఇయర్ కి స్టార్టింగ్ కూడా మిషనరీ వాల్యూ అంతే ఉంటుంది అన్నమాట, 12,750. ఇలా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ డిప్రిషియేషన్ వేసినాం, ఇక్కడ డిప్రిషియేషన్ వేసినాం, ఇక్కడ డిప్రిషియేషన్ వేసేస్తామని చెప్పేసి ఆవేశంలో వేయొద్దండి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ
ఏముందో చూడాలి. 2010లో దాన్ని సేల్ చేసేసినట్టు ఇచ్చినాడు ఇన్ఫర్మేషన్. ఇలా సేలింగ్ పాయింట్ ఉన్నప్పుడు, సేల్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ సేల్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయాలి. ఎందుకు అనేది మీకు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో చూపిస్తా అండి. ఫస్ట్ 31/06/2010 బై బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్ లో సేల్ ఆఫ్ మిషనరీ ఎంతకండి సేల్ చేసేది? 8,000 రూపీస్. రైట్. ఇప్పుడు మనం డిప్రిషియేషన్ పాయింట్ వేసేటప్పుడు కూడా ఎప్పుడైతే మనం దాన్ని సేల్ చేసేసినామో అంతవరకు మాత్రమే ఇక్కడ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి అదే డేట్ వేయాలి. 31/06/2010 అని వేసేసి బై డిప్రిషియేషన్ అని చెప్పేసి, ఇది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కాబట్టి స్టార్టింగ్ లో మిషనరీ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంతలో నుండే డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి చూడండి, 15,000 ఇంటూ 10% డిప్రిషియేషన్ ఎవ్రీ ఇయర్ కాబట్టి 10/100 ఇంటూ, ఎందుకు సార్ మరి ఇక్కడ ఇంటూ వేసినారు అంటే, స్టార్ట్ అయింది జనవరి 1 స్టార్ట్ అయిందండి, కానీ కంప్లీట్ గా డిసెంబర్ వరకు మన దగ్గర లేదండి. అది మిడిల్ ఆఫ్ ది ఇయర్ లోనే దాన్ని సేల్ చేసేసినాం. ఎప్పుడు? జనవరి నుండి జూన్ వరకు మాత్రమే ఉంది. కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 6 months మాత్రమే మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. 6 divided by 12. ఈ 0 క్యాన్సల్. 6 1 जा 6 2 जा 2 1 जा 2 5 जा 14 2 7 जा 14. అయిన తర్వాత ఇక్కడ 1 బారో ఉంటుంది. 2 5 जा 10. ఈ 0 అలానే వస్తుంది. 750 రూపీస్ డిప్రిషియేషన్. చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఉండేటువంటి చిన్న హింట్, ఇక్కడ ఎందుకు మంత్ వేరియేషన్ వేసినాం అనే విషయానికి వస్తే, ఇక్కడ స్టార్ట్ అయినది ఏం జనవరి 1 స్టార్ట్ అయిందండి, కానీ దాన్ని సేల్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ జూన్ లో మనం దాన్ని సేల్ చేసేసినాం. కాబట్టి ఏ మంత్ లో దాన్ని సేల్ చేసేసినామో స్టార్టింగ్ నుంచి ఆ మంత్ వరకు మాత్రమే మనం డిప్రిషియేషన్ తీసుకోవాలి. డిసెంబర్ వరకు తీసుకున్నారనుకోండి, అంతవరకు మన దగ్గర ఆ మిషనరీ లేదు. అంత తీసుకుంటే ఇక్కడ 1500 రూపీస్ వస్తుంది. ఇంక రిమైనింగ్ 750 రూపీస్ మనం లాస్ అయిపోయినట్టు. కాబట్టి అది ఎప్పుడైతే సేల్ చేసేస్తామో అంతవరకు దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి, థర్డ్ ఇయర్ లో స్టార్టింగ్ లో మిషనరీ వాల్యూ ఎంత అండి? 12,750. ఈ 12,750 లో మనం దాన్ని సేల్ చేసిండేది ఎంత కండి? 8,000 కి. దానికి డిప్రిషియేషన్ ఎంత క్యాలిక్యులేట్ చేసినాం? 6 months గాను 750. 8,000 సేల్ చేసిండేది, ఈ 750. 12,750 వర్తబుల్ మిషన్ ని మనం 8,750 సేల్ చేసేసినాం. 8,750 సేల్ చేసేసినామంటే ఇంకక్కడ మనకి ఎంత వచ్చినట్టు? 4,000 రూపీస్ మాత్రమే రిమైనింగ్ ఉంటుంది మిషనరీ వాల్యూ. ఇక్కడ ఇంత వర్తబుల్ది ఇంత సేల్ చేసినామంటే ఆ 4,000 రూపీస్ మనకి లాస్ ఆ ప్రాఫిటా? కాబట్టి ఇక్కడ మనకి అది వన్ ఆఫ్ ద లాస్ గా ట్రీట్ చేస్తూ 31st June 2010 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 12,750 లో 8,750 పోతే 4,000 రూపీస్. కింద బ్రాకెట్ లో ఏం మెన్షన్ చేయాలి? లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ అని మెన్షన్ చేయాలి. ఇదండి ఓవరాల్ గా మనకు ఉండేటువంటి ప్రాబ్లం. మిషనరీ అకౌంట్ ఈ టైప్ లో మనం ప్రిపేర్ చేయాలి. ఏమండి, ఇది మనకి మామూలుగా అయితే డిగ్రీ సెకండ్ సెమ్ లో అట్ ది సేమ్ టైం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో 5 marks అడగడం జరుగుతుందండి. కాబట్టి చాలా కేర్ఫుల్ గా
చాలా వరకు జాగ్రత్తగా చూసుకోండి. ఇలా